హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. ఈరోజు నేను మీకైతే బెస్ట్ హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. అది కూడా హెయిర్ ప్యాక్ అండి. మనందరికీ అయితే లేడీస్కి ఎక్కువగా చుండ్రు, హెయిర్ ఫాల్ అనేది బాగా ఉంటుంది కదా, అండ్ జెంట్స్కి కూడా ఉంటుందండి, కానీ లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ దానికోసం నేను ఇప్పుడైతే హోమ్ రెమెడీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఆ ప్యాక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను 2 పెద్ద సైజ్ బనానాస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు, గడ్డ పెరుగు అండి. అండ్ ఇది వచ్చేసి తేనె, ఫ్రెష్ తేనె తీసుకోండి. అంటే మార్కెట్స్లో దొరికేది కాకుండా న్యాచురల్ హనీ తీసుకోండి, చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముందుగా ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో బనానా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బనానా పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోండి. నాకైతే నా హెయిర్ లెంత్ ఎక్కువ కాబట్టి 3 స్పూన్స్ పెరుగు అనేది పడుతుందండి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత కర్డ్ యూజ్ అవుతుంది అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ నాకు 2 స్పూన్స్ హనీ తీసుకుంటున్నాను. జారుడుగా అవ్వకుండా చూసుకోండి, కావాలంటే ఇంకొక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. పెరుగు అంతా ఉండల్లాగా ఉంది కదా, ఆ ఉండలంతా లేకుండా వచ్చినంత వరకు చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తూ నేను వీటిల్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి వస్తాయి అనే దాని గురించి చెప్తాను. ముందుగా వచ్చేస్తే బనానా గురించి తెలుసుకుందాం. బనానాలో 23% ఆఫ్ విటమిన్ B6 అండ్ విటమిన్ C అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన హెయిర్ ఫాలిక్యూల్స్ అండ్ స్కాల్ప్ని నౌరిష్ చేస్తుంది. అండ్ హెయిర్ ఎలాస్టిని సరిగ్గా మెయింటైన్ చేస్తూ హెయిర్ బ్రేకేజ్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ని లేకుండా ప్రివెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది హెయిర్ షైన్ అవ్వడానికి, డాండ్రఫ్ను కూడా క్యూర్ చేస్తుంది. స్కాల్ప్కి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. బనానాస్లో పొటాషియం అండ్ విటమిన్స్, న్యాచురల్ ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ను బాగా పెంచుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, నేను హెయిర్ని అయితే 2 పార్ట్స్గా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను స్కాల్ప్కి బాగా అప్లై చేసుకుంటున్నాను. ఇది స్కాల్ప్ కూడా అంటాలి, స్కాల్ప్ అంటేలాగా బాగా లోతుగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పెరుగు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పెరుగు అనేది హెయిర్ మెయింటెనెన్స్ అండ్ డీప్ కండిషనింగ్ లాగా బాగా యూజ్ అవుతుంది. పెరుగు అనేది యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బాగా స్ట్రాంగ్గా, హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ పెరుగు పొద్దాకల హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటే కొత్త జుట్టు అనేది మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త జుట్టు అనేది రావడానికి పెరుగు అనేది అయితే బాగా యూజ్ చేస్తుందండి. పెరుగులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది హెయిర్కి మంచి నౌరిష్మెంట్ అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. పెరుగుని అప్లై చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పెరుగులో జింక్ అండ్ లాక్టిక్ యాసిడ్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల జుట్టు బాగా పెరుగుతుంది. పెరుగు యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల హెయిర్కి న్యాచురల్ క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది. పెరుగు అప్లై చేయటం వల్ల తలలో దురద అలాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే దురదని పూర్తిగా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హనీ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఇందులో హనీ యూజ్ చేసాం కదా, హనీ వల్ల మనకి హెయిర్కి షైన్ అండ్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. సిల్కీ స్మూత్ హెయిర్ని కూడా ఇస్తుంది. హెయిర్లోని స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. బ్రేకేజ్ లేకుండా హెయిర్ బ్రేక్ అవుతూ ఉంటుంది కదా మధ్య మధ్యలో, అలాంటి బ్రేకేజెస్ని, స్ప్లిట్ ఎండ్స్ని బాగా రికవర్ చేస్తుంది. చూసారు కదా, నేను ఇలా ఏ విధంగా అయితే హెయిర్కి పాయలు తీసి అప్లై చేసుకున్నాను, మీరు కూడా పూర్తిగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగా హెయిర్ మొత్తానికి అది పట్టాలి బాగా, లేదంటే అది మనం చేయటం వల్ల యూజ్ అయితే ఏమి ఉండదు. పూర్తిగా రూట్స్ నుంచి టిప్స్ వరకు ఫుల్గా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మనకి
ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. స్ప్లిట్ ఎండ్స్ ఉండవు, హెయిర్ డ్యామేజ్ ఉండదు, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ షైనీగా అవుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మీరు వీక్లీ 2 times అయినా ఈ హెయిర్ ప్యాక్ అనేది యూస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. యూస్ చేయడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఈ పేస్ట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్కి అప్లై చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. చూసారు కదా, అలా పాయలు తీసుకుంటూ కింద టిప్స్ వరకు బాగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనకి మొదలు ఎంత అవసరమో చివర్లు కూడా అంతే అవసరం. మొదలకి ఎలాగైతే అందిస్తున్నామో చివర్లకు కూడా అదే విధంగా మనం ఇది అనేది అప్లై చేసుకుంటాం వల్ల హెయిర్కి సమానంగా ప్రోటీన్ అనేది అందుతుంది. ఈ ప్యాక్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ సమానంగా అందుతాయి ఫ్రెండ్స్. ఈ హెయిర్ ప్యాక్ వల్ల అయితే పర్టికులర్లీ ఈ హెయిర్ ప్యాక్ గురించి చెప్తున్నాను. హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే. ప్రతిరోజు మనం బనానాస్ యూస్ చేస్తాం. ఇప్పుడు తేనె అనేది కూడా అందరి ఇంట్లో కామన్గా మారిపోయింది. అండ్ పెరుగు, ప్రతిరోజు మనం పెరుగు అనేది తింటాం. కానీ గుర్తుపెట్టుకోండి, పెరుగు అనేది అయితే గడ్డ పెరుగుని మాత్రమే యూస్ చేయాలి. గడ్డ పెరుగు అయితేనే, అది కూడా ఫ్రెష్ గడ్డ పెరుగునే యూస్ చేయాలి. అప్పుడైతేనే అది ప్యాక్కి చాలా సూటబుల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను హెయిర్ని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకుంటూ పైన కుప్పలాగా పెట్టుకుంటున్నాను. అండ్ కొంచెం కొంచెం పేస్ట్ను కూడా అప్లై చేసుకుంటున్నాను. పేస్ట్ అప్లై చేసుకుంటూ అది కుప్పలాగా పెట్టుకోవడం వల్ల ఆ కుప్ప అయితే ఊడిపోదు, అలాగే ఉంటుంది. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, నేను ఉన్న ప్యాక్ని మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఆ విధంగా హెయిర్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పని చేయాలి ఫ్రెండ్స్. ఈ కవర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా మీరు హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకొని 1 hour పాటు అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 1 hour అయితే ఉంచుకోవాలి. 1 hour ఉంచుకుంటేనే దీని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను హెడ్ బాత్ అనేది చేసేసాను ఫ్రెండ్స్. చూసారు కదా నా హెయిర్ అనేది ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ అనేది ఏ విధంగా అయితే ఉంది. చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉందండి హెయిర్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చిన్న సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను ముందు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అందులో ఆల్ అనే సెట్టింగ్స్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీకు నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.